ఫెయిర్ డిస్కషన్, ఫెయిర్ డిబేట్ అబ్సల్యూట్లీ రైట్. బట్ అన్ఫెయిర్ మ్యానుఫ్యాక్చర్డ్ న్యూస్ ఇట్ ఈస్ డేంజరస్. అంటే ఇప్పుడు అన్ఫెయిర్ అంటే లీగల్ పరిభాషలో ఏంటి? I'll tell you. ఇప్పుడు ఒక కేసు ఉందండి. ఏంటి అంటే ఒక ఏదో స్కామ్ అనుకుందాం. సమ్ ఎక్స్ స్కామ్, వై స్కామ్, జెడ్ స్కామ్ అనుకుందాం. ఎక్స్ వై అనే జెడ్ స్కామ్ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి చేసాం, డాక్యుమెంట్స్ ఉన్నాయి, కేసు ఫైల్ అయింది, ఎవ్రీథింగ్స్ ఫైన్. అంతవరకు డిబేట్ చేయి, ఫైన్. కనెక్షన్స్ లేకుండా, ఎక్కడెక్కడో లేకుండా ఇప్పుడు మీరు చేశారు ఆ స్కామ్ అని చెప్పేసి నేను మీడియాలో చెప్తా. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్, హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్. యువర్ కాన్స్పిరేటర్ అక్కడ. మీరు ఏం చేస్తున్నారు అంటే కాన్స్పిరేషన్ చేస్తున్నారు. నాకు సోర్స్ ఉంది, నేను నా దగ్గర ఉన్న నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పకపోవడం కూడా ఇట్స్ రాంగ్. దెన్ యూ హ్యావ్ టు డిస్క్లోజ్ దట్ సోర్స్. నువ్వు డిబేట్ చేయాలి. ఎలా డిబేట్ చేయాలి? ఇగో పలానా వ్యక్తి ఈ స్కామ్ చేశాడు, ఈ స్కామ్ చేయడానికి ఉన్న వెనకాల ఉన్న కారణాలు ఇవి, దానికి సంబంధించిన విషయాలు ఇవి, ఈ చార్జ్ షీట్లు వేస్తున్నారు. ఈ ఫెయిర్ డిబేట్ లో జరగాలి తప్ప కాన్స్పిరసీ ఆఫ్ మేకింగ్ ఆఫ్ జర్నల్ ఇస్ నాట్ పర్మిసబుల్. ఎందుకు అంటే మీకు ఎలా తెలుసు కాన్స్పిరసీ చేయడానికి? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉంటారు, చేసి అప్పుడు మీరేం చెప్పాలి? కేసులో తప్పులు ఉన్నాయి, ఇది జరిగి ఉండొచ్చు, ఇలా ఉండిండొచ్చు అన్నప్పుడు యూ హ్యావ్ టు బి నోయింగ్ వెరీ వెల్. మీకు ఆర్టికల్ 19 ఇచ్చినప్పుడు అలానే ఆర్టికల్ 51A కూడా మీకు ఇచ్చింది. మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు బీయింగ్ యాజ్ అన్ జర్నలిస్ట్, బీయింగ్ యాజ్ అన్ మీడియా పర్సన్, మీరు అది మీడియాలో చెప్పిన తర్వాత కూడా వాట్ యాక్షన్ యూ టేకెన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. కరెక్ట్. కోర్టులో ఇప్పుడు జరుగుతుంది, దెన్ సంబడీ హ్యాస్ టు గో అండ్ సే సంథింగ్. అది అక్కడ తీసుకెళ్ళలేదనుకోండి, దట్స్ మీరు చెప్పేది రాంగ్ కదా. అప్పుడు ఏమైపోతుంది? ఇట్ ఈస్ అ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఈ రిలేటెడ్ ఇంకో ప్రశ్న అండి. ఆర్టికల్ 19(1)కి ఆర్టికల్ 19(2)కి తేడా ఏంటి? ఇప్పుడు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ మిమ్మల్ని బూతులు తిట్టడం ఫ్రీడమా? లేకపోతే మిమ్మల్ని ఇక్కడ బూతులు అనే దానికి మళ్ళీ ఇంకో డెఫినేషన్ ఉంది. మెజారిటీ వాళ్ళు బూతులు అనుకుంటేనే అది బూతు. ఇప్పుడు మీకు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ అంటే ఎస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒక్కప్పటి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర. ఒక ఏరియాలో రాయలసీమలో ఎరా అన్నారు అనుకోండి, ఆ ఎరా అని చెప్పు అంటారు. తెలంగాణలో ఎరా అన్నారు అనుకోండి, బలిసిందరా అంటారు. అదే ఆంధ్రాలో ఎరా అన్నారు అనుకోండి, తీసి నాకు పీక్తాడు. ఎందుకు ఒక చోట అఫెన్స్ అయింది, ఒక చోట ఏమో క్యాజువల్ అయిపోయింది, ఇంకో చోట ఏమో అఫెన్స్ అయింది? వై? అంటే ఆ ప్లేస్లో ఉన్న పరిభాషను బేస్ చేసుకొని వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే అది అఫెన్సివ్నా కాదా, పార్లమెంటా అన్పార్లమెంటా, ఇది ఎక్కడ డిఫైన్ చేయలేదు. రాజ్యాంగంలో ఎక్కడే కానీ ఈ పదం వాడాలి, ఈ పదం వాడకూడదు. ఎందుకు అంటే కొన్ని పదాల వలన ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు కాంజుగల్ రైట్స్ అనేది ఉంటాయి, అంటే కాపురానికి రావాలి అని చెప్పి. ఇప్పుడు కాపురానికి రావడం అంటే అర్థం ఏంటి? బేసికల్గా వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉండాలి, వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, అండ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత బయాలజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో బయాలజికల్ నీడ్ డిశ్చార్జ్ చేయాలి. దట్ ఈస్ కాంజుగల్ రైట్స్, రైట్? ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడు, డైరెక్ట్గా ఇంటికి చెప్పేశాడు అనుకోండి, మీరు ఇద్దరు సెక్స్ చేసుకోరా అని అన్నారు అనుకోండి, అది అఫెన్స్ అంటాడు. హౌ? ఎలా అఫెన్స్ అది? నేను ఎందుకు ఈ విషయం అంటున్నానంటే కాంజుగల్ రైట్స్లో స్టెప్ 1 దగ్గర నుంచి స్టెప్ 10 వరకు ఎండ్ అనేది 10. ఎండ్ అనేది ఏంటి? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే డిశ్చార్జ్ ఆఫ్ యువర్ బయాలజికల్ నీడ్స్. బయాలజికల్ నీడ్స్ అంటే ఏంటి? టెక్నికల్ పరిభాషలో మనం ఏం మాట్లాడుతున్నాం? బయాలజికల్ నీడ్స్ అంటున్నాం. వాట్ ఈస్ దట్ బయాలజికల్ నీడ్స్? ఏ మ్యాన్ ఆర్ ఉమెన్ కనెక్ట్ టుగెదర్ and discharge their emotion and their internal hormonal discharges. That's called sex. ఇప్పుడు అది బూత్ అంటే ఎట్లా? కరెక్ట్, రైట్? నువ్వు 1 నుంచి 10 వరకు 10 ఈజ్ ఎండ్. ఒక అతను ఏంటి 10 డైరెక్ట్ చెప్పేశాడు. 10 డైరెక్ట్ చెప్తే బూత్ ఎలా అవుతుంది? ఇప్పుడు 1 నుంచి 10 వరకు చెప్పుకుంటావు, 1 2 3 4 5 6 7 8 9 10 అన్నాడు, అంటే 10 ఒక్కటి చెప్పాడు మళ్ళీ.